జై గోమాత, జై జై గోమాత. సకల దేవతా స్వరూపైన గోమాత ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ ఈరోజు ఆదివారం గోసేవా కార్యక్రమం జీవదయ గోశాల వెంగళాయపాలెం కాడికి వచ్చాము. గత 4 వారాల నుంచి ఇక్కడే సేవ చేసుకుంటూ వస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ గోవులు కోతకొచ్చినవి తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారు. సో ఇక్కడ దాదాపు 350 ఆవులు దాకా ఉన్నాయి. కోతులకి జాంపళ్ళు, అరటికాయలు, బిస్కెట్లు పెట్టాము. ఇప్పుడు మన ఆవులకి లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే వర్షం పడి బాగా బురదగా ఉంది చూడండి. కాబట్టి మనం ఇక్కడ ఉండి చుట్టూ వెహికల్ తిప్పుతూ మనం తెచ్చిన కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి గోవులకి ఇచ్చేద్దాం. జై గోమాత. ఈరోజు గోసేవ చేయడానికి నేను రామాంజనేయుల్ని సెక్రటరీ, అలాగే మన చైర్మన్ పోతురాజు గారు, మన కమిటీ మెంబర్స్ అయిన ఈశ్వర్, అలాగే సాయి, కాసిం రావడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ఆవులకు కానివ్వండి, గోవులకు కానివ్వండి మనం తీసుకొచ్చిన వాటిని ఆహారంగా ఇచ్చి మీరు చేస్తున్న విరాళ ఆధారంగా వీటిని చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి ఇక్కడ ఆవులు. అయినప్పటికీ మన చేతనైన సహాయం ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాం. మీరు కూడా మన గోసేవ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ గోసేవకి మీరు కూడా రాండి సేవ చేయటానికి. అన్ని సేవల్లో కల్లా గోసేవ ఎంతో ఉత్తమమైనది. సో మీరు కూడా ఈ సేవలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం.